మిత్రులారా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ను తిడితేనే మేధావులు అయ్యేటోళ్ళు కొంతమంది సన్నాసులు. కోవట్టాపు కాంగ్రెస్ అని చెప్పేసి ఆగ్నూరు మురళి తెల్లారి లేస్తే వాడు ఐఏఎస్ సంగతి పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడేటోడు, కేసీఆర్ మీద బురద వేలేటోడు, కేటీఆర్ మీద బురద వేలేటోడు, హరీష్ రావు మీద బురద వేలేటోడు. ఇవాళ తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని జీతాలుగా తీసుకొని ఇలా గురుకులాలలో పిల్లలు చచ్చిపోతుంటే 100 మంది ఇలా ఆగమవుతుంటే నా పిల్లలేంది మంచిగా ఉన్నారు కదా అని ఆకునూరు మురళి సవట ఎక్కడో తెలియదు. వాడు చదువుకున్నాడు, వాడు తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని జీతాలుగా తీసుకుంటున్నాడు. పిల్లలు చచ్చిపోతుంటే ఈ సచ్చినోడు ఎక్కడున్నాడో ఆలోచన చెయ్యండి. మేధావులుగా కీర్తించబడ్డ కోదండ రామిరెడ్డి ఎక్కడున్నాడో ఆలోచన చెయ్యండి. పిల్లలు చచ్చిపోతుంటే వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం పెదవులు మూసుకున్న మూర్ఖులు మేధావులు ఎట్లయితారు? నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కొక్కడు వీరంగా మాడినటువంటి ప్రశ్నించే గొంతులు ఇలా ఏడవన్నాయి.